ఒక బ్రేకింగ్ అందుతోంది. మియాపూర్ చందానగర్ పిఎస్ పరిధిలో 144 సెక్షన్ అమలవుతోంది. మియాపూర్లో భూ ఆక్రమణల నేపథ్యంలో 144 సెక్షన్ని అమలు చేస్తూ సైబరాబాద్ సిపి ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 29 వరకు అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. మియాపూర్ భూముల ఆక్రమణ వ్యవహారంలో కేసులు నమోదైన నేపథ్యంలో ఈ డెసిషన్ తీసుకున్నారు. సంగీత, సీత, సంతోష్తో పాటు మొత్తం 10 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులపై రాళ్లు రుబ్బారు ఆందోళనకారులు. వాళ్లపైన కేసులు నమోదయ్యాయి. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సంగీత, సీత కలిసి మహిళలను రెచ్చగొట్టినట్టుగా గుర్తించారు. ఫంక్షన్ హాల్స్లో మీటింగ్స్ ఏర్పాటు చేసి పేదలను రెచ్చగొట్టారు. సంగీత, సీత ప్రభుత్వ భూములను ఆక్రమించుకుందామంటూ స్థానికంగా సమావేశాలు పెట్టినట్టుగా తెలుస్తోంది. మియాపూర్ భూముల వివాదం సుప్రీంకోర్టులో ఉందన్నారు శేరిలింగంపల్లి తహసీల్దార్ వెంకటరెడ్డి. ప్రజలే కాదు అధికారులు కూడా ఆ భూముల్లోకి వెళ్లడానికి అధికారం లేదన్నారు. 2003 నుంచి స్టేటస్ కో కొనసాగుతున్నట్టుగా చెప్పుకొచ్చారు. 101 అనేవి మియాపూర్ సంబంధించి ఈ ల్యాండ్స్ అన్ని కూడా 2012లో హెచ్ఎండిఐకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ఈ ల్యాండ్స్ మీద కొన్ని పైగా ఫ్యామిలీస్కి, ప్రైవేట్ పార్టీలకి, ప్రభుత్వానికి మధ్య సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. దీంట్లో సుప్రీంకోర్టు నుంచి స్టేటస్ కో ఉంది 2003 నుంచి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటి వరకు స్టేటస్ కో నడుస్తూనే ఉంది. ఈ సడన్గా కొంతమంది కొన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రేరేపితమై ఏదో ఇక్కడ స్థలం ఉంది, కొంతమంది ఇప్పిస్తారని చెప్పేసి వచ్చేసి కొంతమంది ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఇది సుప్రీంకోర్టులో స్టేటస్ కోలో ఉన్నాయి. ఈ ల్యాండ్స్ మీద అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకునేటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెప్పేసి వాళ్ళు నచ్చ చెప్పడం జరిగింది. ఇది అసలు ఈ స్థలం స్టేటస్ కోలో ఉంది. అధికారులు మేమే వెళ్ళడానికి లేదు, మీరు కూడా ఎట్టి పరిస్థితులు రావద్దు, వస్తే కాంటాక్ట్ కేసులు అయితే తర్వాత చదువుకునే పిల్లలు కానీ ఇబ్బంది పడతారని చెప్పేసి వాళ్ళని కన్వే చేస్తూ ఉన్నాం.